హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాంటసీ బాబాజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో లంక ప్రీమియర్ లీగ్కి సంబంధించిన సెకండ్ క్వాలిఫైర్ వీడియో అయితే ప్రిడిక్షన్ చూద్దాం. కేఎఫ్ఎల్ వర్సెస్ జాఫ్నా కింగ్స్కి సంబంధించింది. స్మాల్ లీగ్ టీమ్ ఎట్లా క్రియేట్ చేయాలి, జిఎల్లో రొటేషన్ ఎట్లా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అట్లనే నేను ఇచ్చే ఫ్రీ టీమ్స్ కావాలనుకుంటే ఈ టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. ఓకే, ఇక్కడ అన్ని ఫ్రీ టీమ్స్ వస్తాయి. సో ఫ్రీ టీమ్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ కండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఇక వీడియో ప్రిడిక్షన్లోకి వెళ్తే జాఫ్నా కింగ్స్ వర్సెస్ కేఎఫ్ఎల్. సో ఈ రెండు టీమ్స్లో ఏ టీం నుండి ఎక్కువ ప్లేయర్స్ని తీసుకోవాలి, ఏ టీం నుండి తక్కువ ప్లేయర్స్ని తీసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే మనకి జాఫ్నా కింగ్స్ది విన్నింగ్ ప్రిడిక్షన్ అయితే ఉంది. కొంచెం స్లైట్గా 54% ఏమో జాఫ్నా కింగ్స్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది, 46% వచ్చేసి కేఎఫ్ఎల్కి ఉంది. ఓకే, సో ఇక్కడ జాఫ్నా కింగ్స్కి సంబంధించింది 6 ప్లేయర్స్ అండ్ కేఎఫ్ఎల్ నుండి 5 ప్లేయర్స్. ఇదొక బ్యాలెన్స్డ్ టీం అయితే ఉంటుంది. మొత్తం 11 ప్లేయర్స్ని అయితే తీసుకుందాం. ఓకే, వన్ సైడ్ మ్యాచ్ కాదు కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే కంప్లీట్ వన్ సైడ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అటువంటి అప్పుడు ఎక్కువ ప్లేయర్స్ని తీసుకుంటే బెటర్. సో ఇంకా ప్రిడిక్షన్లోకి వెళ్తే ఇక్కడ స్మాల్ లీగ్ టీం ఎట్లా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ హై సెలెక్టెడ్ ప్లేయర్స్ ఎవరున్నారు అనేది చూద్దాం. ఫస్ట్ హై సెలెక్టెడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ ప్లేయర్ని డ్రాప్ చేయాలి, ఏ ప్లేయర్ మీద రిస్క్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. సో ఈ 11 ప్లేయర్స్ని మెజారిటీ ఆఫ్ ద ఫ్యాంటసీ యూజర్స్ కవర్ చేస్తున్నారు వాళ్ళ టీమ్స్లో. సో వాళ్ళందరూ కవర్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి, చాలామంది వీళ్ళనే పిక్ చేసుకున్నారు, డిఫాల్ట్గా ఉన్నారు కాబట్టి. బట్ డిఫాల్ట్ టీమ్ తోటి వెళ్తే మనం విన్ అవుతామంటే అది జరగని పని. మరి అట్లా వెళ్ళినప్పుడు ఏ ప్లేయర్స్ని డ్రాప్ చేయాలి, సో అది క్వశ్చన్ మార్క్ కదా. అదే ఇప్పుడు నేను మీకు ఆన్సర్ ఇస్తాను ఈ వీడియోలో. ఏ ప్లేయర్ని డ్రాప్ చేసి ఏ ప్లేయర్ని తీసుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, రిస్క్ తీసుకుంటేనే ఫ్యాంటసీలో రివార్డ్ అవుతుంటుంది. ఇక్కడ వికెట్ కీపింగ్ సెక్షన్లో 2 ఉన్నారు, బ్యాటర్స్ 4, ఆల్రౌండర్స్ 4 అండ్ బౌలర్ 1. సో ఏ సెక్షన్ నుండి డ్రాప్ చేయబోతున్నాం, ఏ సెక్షన్ నుండి మనం రిస్క్ తీసుకోబోతున్నాం అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తా. సో నేను ఫస్ట్ ఏం చెప్పిన, జాఫ్నా నుండి 6 కావాలన్నా, కేఎఫ్ఎల్ నుంచి 5. బట్ ఇక్కడ జాఫ్నా నుంచి 5 మెంబర్స్ ఉన్నారు టాప్ సెలెక్టర్లో, కేఎఫ్ఎల్ నుంచి 6. సో ఫస్ట్ నేను జాఫ్నాకి సంబంధించిన ప్లేయర్స్ని 6 చేయాలి, కేఎఫ్ఎల్ని 5 చేయాలి. సో ఇందులో ఒకళ్ళని డ్రాప్ చేసి ఇటు ఒకళ్ళని తీసుకోవాలి. సో ఆ ప్లేయర్ లెవెల్ అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. అండ్ ఫస్ట్ స్మాల్ లీగ్ గురించి మాట్లాడుకున్న తర్వాత గ్రాండ్ లీగ్ గురించి నెక్స్ట్ మాట్లాడదాం. సో ఫస్ట్ జాఫ్నా కింగ్స్ చూసుకుంటే, జాఫ్నా కింగ్స్లో మనకి కుశల్ మెండిస్. సో కుశల్ మెండిస్ వచ్చేసి మనకి ఓపెనింగే వస్తుంది కాబట్టి సో టీంలో ఉంటే బెటరే, నో ఇష్యూస్. సో తను పర్ఫామ్ చేయగలడు అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ప్లేయర్, క్వాలిఫైర్ 2 కాబట్టి సో మంచి నాకు ఆడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. డిఫాల్ట్గా టీంలో పెట్టేసుకోండి. బ్యాటింగ్ సెక్షన్లో అయితే జాఫ్నా కింగ్స్ నుంచి 3 తీసుకుంటారు అందరూ, అవిష్క ఫెర్నాండో, నిశాంక, రుసో. ఓకే, సో రుసో వచ్చేసి మనకి 1 డౌన్లో ఉన్నాడు. ఓకే, 1 డౌన్లో రుసో ఉన్నాడు, ఓపెనింగ్లో నిశాంక ఉన్నాడు. ఓకే, తినేమో ఓపెనింగ్లో ఉన్నాడు అండ్ వచ్చేసి 4th ప్లేస్లో ఉన్నాడు అవిష్క ఫెర్నాండో. ఓకే, సో అవిష్క ఫెర్నాండో 4th ప్లేస్లో ఉన్నాడు కాబట్టి నేను అవిష్క ఫెర్నాండోని డ్రాప్ చేయబోతున్నా. అవిష్క ఫెర్నాండోని డ్రాప్ చేసి ఒక బౌలర్ తోటి వెళ్దాం అనుకుంటున్నా. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, రిస్క్ తీసుకునేటప్పుడు బ్యాటర్స్ ప్లేస్లో బౌలర్స్ని రిస్క్ తీసుకోండి, కానీ బౌలర్స్ ప్లేస్లో బ్యాటర్స్ని ఓన్లీ ఫ్లాట్ పిచ్చెస్ మీదనే రిస్క్ తీసుకోండి. ఓకే, సో నిద్ర కూడా వస్తుంది అయినా చేస్తున్నా కాబట్టి ఒక లైక్ ఇయర్. అవిష్క ఫెర్నాండోని డ్రాప్ చేసి బౌలర్ని అయితే తీసుకోబోతున్నా. సో బౌలర్స్ని ఎందుకు రిస్క్ చేయాలి బ్యాటర్స్ ప్లేస్లో అంటే, బ్యాటర్ ఒక 30 రన్స్ కొట్టిండు, 20 రన్స్లో అవుట్ అయితే మనకి బౌలర్ ఒక వికెట్ తీస్తే తనే అప్పర్ హ్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ లాజిక్ తోటి నేను అట్లా చెప్తా ఉంటా. సో అది మీకు ఓకే అనిపిస్తే తీసుకోండి. అండ్ ఫ్లాట్ పిచెస్ మీద ఎస్ యూ కెన్ టేక్ బ్యాటర్స్. సో ఇక్కడ ఆల్రౌండర్ సెక్షన్లో చూసుకుంటే అలెన్ డిసిల్వా ఉన్నాడు. సో మీరు అలెన్ని కన్సిడర్ చేయొచ్చు తీసుకోవడానికి. అండ్ అసలంక అయితే అవసరం లేదు, ఎక్కడనో వస్తుండు. సో నేనైతే డ్రాప్ చేస్తున్నా. అండ్ ఇక్కడ డిసిల్వా కూడా ఓవర్స్ ప్యూర్గా వేయలేదు, బ్యాటింగ్ కూడా చాలా లేట్ వస్తుండు. చూడాలి మరి ఇవాళ ఎక్కడ వస్తాడో తెలియదు. సో ప్రీవియస్ మ్యాచెస్ పర్ఫార్మెన్స్ మీదకి వెళ్ళి డ్రాప్ చేస్తున్నా. సో మీరు ఇక్కడ అలెన్ని ట్రై చేయొచ్చు, తప్పలేదు. లేదా ఇక్కడ టీ శాంసన్ కూడా ట్రై చేయొచ్చు, ఏ ఫెర్నాండోని ట్రై చేయొచ్చు. సో నేను ఏ ఫెర్నాండోని తీసుకుంటున్నా. సో ఓవరాల్గా నాకైతే 5 మెంబర్స్ ఇక్కడ
అవిష్కా ప్లేస్లో నేను ఏ ఫెర్నాండో అయితే తీసుకున్నా. సో ఓవరాల్గా మనకి 5 మెంబర్స్ అయ్యారు కదా. సో ఇక్కడ కేఎఫ్ఎల్ నుంచి ఏ ప్లేయర్స్ని డ్రాప్ చేస్తానని చూడండి. చెండిమల్ ఓపెనింగ్లో ఉంటాడు కాబట్టి చెండిమల్ని తీసేసుకోండి. హ్యారిస్ రాఫ్ సో 1 డౌన్లో ఉన్నాడు కాబట్టి తీసుకోవాలా లేదా నేను చెప్తా. ఏ ఫ్లెచర్ ఓపెనింగ్లో ఉన్నాడు, బట్ నేను ఎందుకో ఏ ఫ్లెచర్ని డ్రాప్ చేసి ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకుందాం అనుకుంటున్నా. మేబీ 20లో అవుట్ అవుతాడని నేనైతే ప్రిడిక్ట్ చేస్తున్నా. సో ఆ బౌలర్ ఎవరంటే చెప్పినా కదా ఇక్కడ నుంచి 6 మెంబర్స్ని చేయాలని, శంషీని అయితే తీసుకుంటున్నా. సో ఓవరాల్గా నేను 6 ప్లేయర్స్ని అయితే ఇటు జేకే సైడ్ అయితే చేసిన. సో ఈ 6 ప్లేయర్స్ జేకే నుండి తీసుకోబోతున్నా. ఇప్పుడు ఈ 5 ప్లేయర్స్లో ఎవరు నన్ను డ్రాప్ చేసా ఏందనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాటింగ్ సెక్షన్లో అయితే నేను డ్రాప్ చేసిన. సో కేఎం యాండీస్ మనకి బౌలింగ్ వేస్తుండు, బ్యాటింగ్ చేస్తుండు కాబట్టి, బట్ బ్యాటింగ్ లేటెస్ట్ గుర్తుపెట్టుకోరి. మేబీ పర్ఫామ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. నేనైతే డ్రాప్ చేస్తున్నా కేఎం యాండీస్ని. అండ్ అలాంటి సెక్షన్ చూసుకుంటే ఈ ముగ్గురు కూడా డిఫాల్ట్గా ఉండాల్సిన ప్లేయర్స్, ఎందుకంటే ఓవర్స్ చేస్తారు, బ్యాటింగ్ చేస్తారు కాబట్టి. సో డెఫినెట్గా క్యారీ చేసుకోండి, నో ఇష్యూస్. అండ్ వెండీస్ని మీరు ఈ సెక్షన్లో కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఓవర్స్ వేస్తుండు, మేబీ పర్ఫామ్ చేయొచ్చు. సో కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంటే చేసేసుకోండి. నేను మాత్రం డ్రాప్ చేస్తున్నా, ఏం పిక్ చేయట్లేదు. బౌలింగ్ సెక్షన్లో హసైన్ ఉన్నాడుగా, హసనైన్ అయితే ఉంటే పర్లేదు. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా నేను మొత్తం 11 ప్లేయర్స్ని అయితే తీసుకున్నా. సో ఏమేమి డ్రాప్ చేసిన, ఇక్కడ నేను అవిష్కా ఫెర్నాండో డ్రాప్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా బౌలర్తో వచ్చిన. ఓకే, అవిష్కా ఫెర్నాండో డ్రాప్ చేసి, అండ్ ఇక్కడ మనకి ఎవరు ఫ్లిచర్ని పక్కకు పెట్టేసి ఇక్కడ ఆసిఫ్ ఫెర్నాండోని తీసుకున్నా. సో ఈ 2 చేంజెసే. ఒకవేళ ఇక్కడ అవిష్కా ఫెర్నాండో, ఇక్కడ మనకి ఎవరు లైక్ తను ఎవరుండబ్బా, అవిష్కా ఫెర్నాండో, ఆండ్రూ ఫ్లెచర్. సో వీళ్ళిద్దరు పర్ఫామ్ చేశారనుకో, మనం వాళ్ళిద్దరు ఫెయిల్ అయ్యి వీళ్ళిద్దరిలో కొంచెం పాయింట్స్ ఎక్కువ వచ్చినా కూడా మనం ఈజీగా 1 సైడ్ అయితే విన్నే ఛాన్సెస్ హైగా ఉంటాయి. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ వచ్చేసి ఈ మ్యాచ్లో డిఫాల్ట్ కెప్టెన్సీ మీకు తెలిసిందే అసరంగా, వైస్ కెప్టెన్సీ శనక. సో వైస్ కెప్టెన్సీ శనక, బట్ నేనైతే నిశాంకనే ట్రై చేద్దాం అనుకుంటున్నా. కొంచెం గట్ ఫీల్ తోటి వెళ్తాను ఈ మ్యాచ్లో, ఎందుకంటే అన్ని మ్యాచెస్ ఫ్లాప్ ఉన్నాడు, బట్ ఆ టాలెంటెడ్ ప్లేయరు. లాస్ట్ మ్యాచ్ కూడా మనం వీసీ ఇచ్చినాం. సో అదే వీసీకి స్టిక్ అవుదాం అనుకుంటున్నా. మీరు సేఫ్ వెళ్ళాలనుకుంటే శనకకి ఇచ్చుకోండి. సో నేనైతే పతిరాణకే ఇస్తాను మళ్ళీ. సో యాక్చువల్లీ నేను క్యాప్టెన్ ఇచ్చిన, బట్ ఈ మ్యాచ్లో వీసీ ఇస్తున్నా. ఓకే, సో ఫెయిల్ అయినా ఏదైనా నేను అంత హార్ష్గా తీసుకోను, ఎందుకంటే నమ్ముతున్న ప్లేయర్ని. సో చూద్దాం, నమ్మకాన్ని నిలబెడితే విన్ అవుతాం, లేదంటే తర్వాత మ్యాచ్ చూసుకోవడం. పెద్దగా దాంట్లో పోయిందేం లేదు, ఎందుకంటే ఫ్యాంటసీ ఈజ్ ఏ విన్ అండ్ లూజ్ గేమ్. ఓకే, హోప్ అర్థమైందనుకుంటే ఇక గ్రాండ్ లీగ్స్లో కూడా ఇదే టీం పెట్టుకొని జస్ట్ వీసీలు రొటేట్ చేయండి. గ్రాండ్ లీగ్ వీసీలో మీరు ఎవరైనా ట్రై చేశానని చెప్తా. గ్రాండ్ లీగ్లో ఒమర్ షాని వీసీ ట్రై చేయండి, షనకాని వీసీ ట్రై చేయండి, షబ్షిని వీసీ ట్రై చేయొచ్చు, ఈ ముగ్గురిని. ఓకే, అండ్ ఓవరాల్గా ప్రిడిక్షన్ అయితే ఇది. ఫైనల్ టీమ్స్ కోసం టెలిగ్రామ్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు.